తెలుగులో ఇప్పుడు ఫలానా డైరెక్టర్తో చేయాలని ఇప్పుడు ఏమీ లేదంటారా కోరిక? ఇప్పుడున్న డైరెక్టర్ తెలుగులో ఎవరు? రాజమౌళి గారు. రాజమౌళి నేను ట్రావెల్ చేసాం. రాజమౌళి ఆఫ్టర్ మగధీర నాతో చేయాలి. రాజమౌళి ఎంత సంస్కారవంతుడో చెప్తా. రాజమౌళి రమ నాకు ఫోన్ చేసి ఒకసారి కలుస్తూ ఉంది. ఎందుకన్నా? రాజమౌళి కలుస్తాను అంటున్నాడు. నందు అని పిలుస్తాం. ఎవరిని? రాజమౌళిని. నందు అని ఎందుకు నేను వస్తాను? లేదు లేదు మేము వస్తాం అన్నారు. మీ ఇంటి అడ్రస్ చెప్పమన్నారు. మాదాపూర్ నెక్టర్ గార్డెన్స్ మా ఇల్లు చెప్పా. మళ్ళీ ఫోన్ చేసింది, ఎక్కడ కరెక్ట్గా చెప్పు, ఇక్కడికి వచ్చా ఉంది. నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే పలానా కాఫీ షాప్. నువ్వు అక్కడే ఉన్నావు, వస్తుంది. నేను లేను. వాళ్ళు రాజమౌళి నా ఇంటికి రావడం ఏంటి? ఐ రెస్పెక్ట్ హిమ్, నా డైరెక్టర్. ఇప్పుడు మగధీర తర్వాత అయితే ఓకే వెళ్ళాను. నేను కాఫీ షాప్కి వెళ్ళాం. మేము వెంటనే ఒక సినిమా చేస్తున్నాం, మా సునీల్ హీరో. ఇదేంటిది ఇంత పెద్ద సినిమాలు వదిలేసి ఇలా చిన్న, దీనికి ముందు రాజమౌళి నేను రాజమౌళి ఫస్ట్ సినిమా నుంచి చేయాలనుకున్నాం. రాఘవేంద్రరావు అబ్బాయి హీరో, జయసింహ అలాంటి సినిమా, ఏదో పెద్ద ఇలాంటి మగధీర లాంటి సినిమా. అప్పుడు కుదరలా మాకు. అసలు రాజసింహ ఎవరు కూడా నాకు తెలియదు అప్పుడు. ఆ సినిమాకే అసలు రాజసింహని ఫస్ట్ చూసే నేను. జయసింహని అప్పుడు మన రాజమౌళిని అప్పుడు చూసే ఫస్ట్ టైం. కుదరలేదు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈలోపు మనం మాట్లాడుకుంటున్నాం, ఎప్పుడప్పుడు కలుస్తుంటాం, ఇవన్నీ ఉంటాయి. అంటే ఇలా అనుకుంటాం అనుకోవద్దు. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా చేస్తున్నాం. ఇక తర్వాత మళ్ళీ పెద్ద సినిమా ఉంటుంది, యూ కెన్ కంటిన్యూ అని. అయ్యో చిన్న సినిమా ఏంటి, మీరు టీవీ సీరియల్ చేస్తున్నా కూడా నేను వచ్చి పని చేస్తాను. నాకు కెమెరా ఇష్టం, అది స్టిల్ కెమెరా, టీవీ సీరియల్, చిన్న సినిమా పెద్ద సినిమా నాకు ఎప్పుడు లేదు. నేను ఏదైనా పని చేస్తా, నాకు పని కావాలి, పని చేయాలి, అది కెమెరామెన్గానే చేయాలి, మిగతా ఏం నాకు ఇష్టం లేదు. ఓకేనా వెళ్ళే శోభు యార్లగడ్డ, శోభి వాళ్ళు ప్రొడ్యూసర్స్. శోభు నాకు ఫ్రెండ్. ఓకే సరే అందరం కలిపి కర్ణాటక లొకేషన్ చూడడానికి వెళ్ళాం. అయిపోయింది, లొకేషన్ చూసేసాం. ముందు సీట్లో కూర్చుంటాడు రాజమౌళి, బుక్ తీసుకుని చదువుకుంటుంటాడు. మనం ఏదో సోచి చెప్తుంటాం, ఆ సినిమా ఇది, ఈ సినిమా ఇది అని. ఇలా ట్రావెల్ చేసిన ఈవినింగ్ అయిపోయింది. వాళ్ళ గెస్ట్ హౌస్లోనే అకామిడేషను. అతను రిటర్న్లో చోటానా మీకు ఏమి ఇష్టం, మనకి ఎండలో వెళ్ళినప్పుడు ఈవినింగ్ ఏదో అదేదో అన్నాను. తనే వెళ్ళి తనే కొని తీసుకొచ్చి చోటానా అని నాకు ఇచ్చి నన్ను గెస్ట్ హౌస్ తీసుకెళ్ళి, వాళ్ళ గెస్ట్ హౌసే, వాళ్ళ పెద్దనాన్న ఎవరిదో ఇల్లు, వాళ్ళ సొంత ఇల్లు. తనే బాత్రూంలో గేజ్ ఆన్ చేసి ఒక టవల్, కొత్త టవల్ తీసుకొచ్చి చోటానా ఇది మీకు, ఇది ఈ రూమ్లో మీరు పట్టుకోండి ఏసీ అని. ఇది సంస్కారం. అలా వెళ్ళాం. బట్ డేట్స్, ఆ సినిమా లేట్ అయింది. నేను అప్పటికే బృందావనం కమిటీ అన్నా దిల్దాస్కి. ఓకే అంటే ఇంక నేను తర్వాత ఇక్కడ మళ్ళీ తర్వాత అదేం చేశాను, మళ్ళీ మా తమ్ముడిని అప్పు చెప్పాను శ్యామ్ని. శ్యామ్ వెళ్ళాడు, శ్యామ్ ట్రావెల్ చేశాడు. అది పోస్ట్పోన్ అవుతూ రావడంతో కుదరలేదు. సో అలా మిస్ అయిపోయాను రాజమౌళిని. ఇందాక మీరు అడిగారు, మీరు ఎవరన్నా మిస్ అయిపోయారా డైరెక్ట్ అని. అక్కర్లా. 1 month ట్రావెలింగ్ నేను రాజమౌళితో చేశానే, అది చాలు నాకు. రెగ్యులర్గా ప్రతి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ సార్, మీకు ఈ జీవితంలో కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ చాలా బాధపడ్డ సంఘటన ఏదైనా ఇప్పటివరకు? బాధపడడం లేదు కానీ ఫీల్ అవుతుంటాను నేను ఎక్కువ. ఏంటది? సపోజ్ ఇప్పుడు మన అంటే జనరల్గా మనం ఫేస్ చేస్తున్న కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, లైక్ వాటర్ ప్రాబ్లం మనకి చాలా ఉంది.